హలో మై డియర్ వ్యూవర్స్. మనకైతే క్రిస్మస్ సీజన్ అయితే యూరోప్‌లో స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఫుల్‌గా లైట్లతో డెకరేషన్స్ అండ్ అద్దిరిపోయే అందమైన బొమ్మలు, థీమ్స్ తోటైతే వీధులైతే మెరిసిపోతా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్న ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా ఏంటి అంటే వీళ్ళు ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి అండ్ దగ్గర రిలేటివ్స్ అందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చుకుంటూ ఉంటారు. సో, అలాగే నాకు ఈరోజైతే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చారనమాట. మేము ఎక్కడైతే వర్క్ చేసామో దావీద్, అబీపై వాళ్ళిద్దరైతే నాకైతే ప్రెజెంటేషన్ అయితే పంపించేశారు. ఈ ప్రెజెంట్ చూసి నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో, దానిపైన నా నేమ్ చూడగానే నా కోసం పర్టిక్యులర్‌గా వీళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటే నాకైతే అద్దిరిపోయిందనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాన్ని మొత్తం అది చూస్తూ ఉంటే ఆ ట్రే కావచ్చు, అందులో ఉన్న ఐటెమ్స్ కావచ్చు చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ వీళ్ళు పర్టిక్యులర్ థీమ్‌తో సెలెక్ట్ చేసి అయితే పంపించడం అయితే జరిగింది. అందుకోసమని నాకైతే చాలా నచ్చిందనమాట. ఎందుకంటే మీరు అక్కడ టాప్‌లోంచి చూడొచ్చు. మనకి రైస్ కూడా కనపడుతుంది. సో, అట్లా మన ఇండియన్ ఏదో ఉంటుందో నాకు నెసెసరీ ఉన్న ఐటెమ్స్ అవన్నీ చూజ్ చేసుకొని వాళ్ళు ఇండివిడ్యువల్‌గా పిక్ చేసి పంపించడం అయితే జరిగింది. సో, వన్ బై వన్ నేనైతే మీకైతే ఇవన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ యూరోప్‌లో ఉన్న వాళ్ళంతా ఏంటి అంటే ఫెస్టివల్ ఏదైతే ఉంటుందో, ఆ ఫెస్టివల్ కోసం కాకుండా ఎక్కువగా వీళ్ళు ఎక్సైట్ అయ్యేది ఏంటి అంటే, ఫ్యామిలీ లంచ్‌లు కావచ్చు, డిన్నర్ కావచ్చు, వీటి కోసం ప్రజెంటేషన్స్ కోసం వీళ్ళు ఎక్కువగా ఎక్సైట్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడున్న కల్చర్ ప్రకారం చిల్డ్రన్స్ ఒక దగ్గర ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పేరెంట్స్ ఒక దగ్గర ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ ఇంకొక దగ్గర ఉంటారు. సో, ఫ్యామిలీస్ అన్నీ టుగెదర్ కలిసి ఉండడం చాలా తక్కువనమాట. సో, అందుకోసం అని జెప్పేసి వీళ్ళు 1 ఇయర్ మొత్తం క్రిస్మస్ కోసం అయితే వెయిట్ జేస్తూ ఉంటారు. ఈ క్రిస్మస్‌లో ఖచ్చితంగా ఎవరు ఎక్కడున్నా ఈ అందరూ కలిసి లంచు కావచ్చు, డిన్నర్ కావచ్చు ఇవన్నీ ప్లాన్ చేసుకొని సెలబ్రేషన్ అయితే చేస్తూ ఉంటారు. సో, ఈ గిఫ్ట్‌లో ఫస్ట్ మనం ఇండియన్స్ కాబట్టి మన రైస్‌తో అయితే స్టార్ట్ చేద్దాం. ఆ రీసో బాస్మతి ఇది ఇక్కడ దొరికే ఇటాలియన్ బాస్మతి రైస్ అనమాట. ఇక్కడ మనకి ఎక్కువగా ఏంటంటే నార్మల్ రైస్ అనేది పండదు. నార్మల్ రైస్ కొంతవరకు పండుతుంది గానీ అది రైస్ చీక్‌లో అంటారు. అండ్ పారాబాయిల్ రైస్ అనమాట. మనం తినలేము మెత్తగా అవుతుంది. కాకపోతే రీసో బాస్మతి అయితే మోర్ ఆర్ లెస్ మన బాస్మతి రైస్ లానే ఉంటుంది. అదైతే మనమైతే మంచిగా హాయిగా తినేయొచ్చు. ఇక్కడ 70-80% పీపుల్ ఎక్కువగా తినేది బాస్మతి రైసే తింటారు. నార్మల్ మన సోనా మసూరి రైస్ ఇలాంటి రైసెస్ ఉంటాయి గదా! అవన్నీ అయితే చాలా తక్కువగా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఐటెమ్ వచ్చేసేసి ఇది పల్ప్ కంప్లీట్‌గా చూస్తున్నారు గదా! ఇది పీచ్ ఫ్రూట్స్ ఉంటాయి గదా! హ్మ్. దానిదనమాట. మనకు చూడ్డానికైతే సేమ్ మ్యాంగోని తలపిస్తుంది. అండ్ నాకు దీన్ని చూస్తూ ఉంటే నోరూరిపోతుందనమాట. మన మ్యాంగో అయితే ఫుల్‌గా గుర్తొస్తుంది. ఈ బ్రాండ్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో, మన ఇండియన్స్ అనంగానే వీళ్ళకి ఎక్కువగా గుర్తొచ్చేది మ్యాంగోస్. అందుకని ఆ కలర్‌లో ఉండే థీమ్ బాటిల్ తోటైతే మనకైతే ఇదైతే పంపించారు. నెక్స్ట్ మనం ఇవి హ్మ్. మనకేదైతే ఇవైతే ఉన్నాయో మనమైతే చాలా ఇష్టంగా తింటాం గదా! పిస్తాకియో. సో, ఇవైతే వీళ్ళు నార్మల్‌గా ఏంటంటే సాల్టెడ్ ఉంటాయి, నార్మల్ ఉంటాయి గదా! వీళ్ళు నార్మల్ వాటినే తింటూ ఉంటారు. బట్ నా కోసమయితే సాల్టెడ్ అయితే పంపించారు. చూడడానికైతే ప్యాకింగ్ అయినా ఏదైనా వండర్‌ఫుల్‌గా ఉంది. ఈడ నేమ్ గూడా అలాగే వండర్‌ఫుల్‌గా రాసేసుంది. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. నేను ఇటలీకొచ్చి దగ్గర దగ్గరగా 8 ఇయర్స్ అవుతుంది. 8 ఇయర్స్‌లో ఫస్ట్ టైమ్ అనమాట. ఈ లెవెల్‌లో నాకు గిఫ్ట్స్ ఇవ్వడమైనా, లేదు అంటే లంచ్‌కి, డిన్నర్‌కి ఇట్లా ఎళ్ళడమైనా. ఇదేమో టూనా. సో, మనకి చాలా మందికి తెలుసు టూనా ఫిష్ అనేది ఒకటుంటుంది. సో, ఇది టూనా ఫిష్ యొక్క మీట్ అనమాట. ఇక్కడ ఎక్కువగా మీట్ ఏంటి అంటే మనకి బాటిల్స్‌లో ఉంటుంది. ఏ మీట్ విత్ వెనిగర్ కావచ్చు, లేదంటే అదర్ ప్రిజర్వేటివ్ లిక్విడ్స్ తోటైతే ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ మనకి పాస్తాస్ ప్రిపేర్ చేసుకున్నా, లేదు అంటే పిజ్జాస్ ప్రిపేర్ చేసుకున్నా అందులో ఏసుకోవడానికి చాలా అంటే చాలా బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి జామ్ అనమాట. మనం బ్రెడ్స్ పైన పెట్టుకుంటాం గదా! జాము. సో, ఆ జామ్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసారు. ఇది నార్మల్‌గా మనకు బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో బ్రెడ్స్ పైన ఏసుకొని తినడానికైతే చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తున్నారు గదా! ఇందులో పల్ప్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవంతా ఏంటి అంటే ఇక్కడ లోకల్‌లో అథెంటిక్‌గా ప్రిపేర్ చేసేవాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళి కలెక్ట్ చేసినయన్నమాట. హోమ్‌మేడ్ ప్రిపరేషన్స్. సో, ప్యాకింగ్ గూడా చాలా అంటే చాలా బావుంది. నెక్స్ట్ మనం ఎక్కువగా ఫేవరెట్ ఏంటి మనకి చాలా ఇష్టంగా తినేది స్పైసెస్‌లో చాలా ఖచ్చితంగా యాడ్ చేసేది ఏంటి అంటే మనకి గార్లిక్ కావచ్చు అండ్ పెప్పరించుని అండ్ పొమోదోరి మన ఫ్రూట్స్‌లో అయితే పొమోదోరి. ఇవన్నీ కలిపి వీళ్ళేంటి అంటే ఇంకా వెనిగర్‌లో ఇట్లా డిప్ చేసేసి ఒక ఫ్లేవర్డ్ ఫ్రూట్స్ అయితే ప్రిపేర్ చేశారనమాట. ఇవి వీళ్ళు తినేటప్పుడు భోజనంలో పక్కన సైడ్‌కేసుకొని తింటూ ఉంటారు. లేదు అంటే ఫుడ్ ప్రిపరేషన్‌లో యాడ్ చేస్తూ ఉంటారు. సో, మనం ఇండియన్స్ అంటే స్పైసెస్ కదా! కంపల్సరీ స్పైస్ తింటాం కాబట్టి సో, వీళ్ళ దగ్గర దొరికే ద బెస్ట్ వన్ మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. చూడ్డానికైతే
చాలా బాగుంది కదా! నెక్స్ట్ ఐటెమ్ ఎక్కడ పడితే అక్కడ చాక్లేట్స్ ఉన్నాయసలు నాకైతే ఇదిగోండి చూడండి. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ చాక్లేట్స్ అనేది చాలా ఫేమస్. అండ్ మీకు చాలా మందికి తెలిసుంటది. ఫెరెరో రోచర్ చాక్లేట్స్ ఇవి. హ్మ్. సో, ఈ చాక్లేట్స్ అయితే అద్భుతంగా ఉంటాయన్నమాట. ఎలా అంటే ఇది మన పైన హార్డ్‌గా ఉంటుంది. లోపలేమో మనకి బేక్ చేస్తేనేమో చాక్లేట్ అట్లా వస్తుందనమాట. సారీ నేను మొత్తం ఇంకా స్పీచ్ చేశాను. కానీ ఎనీవే మీకు చూయించడానికైతే ట్రై చేశాను. సో, ఇలా లోపలుంటుంది. ఒక్కసారి తిని చూద్దాం. హ్మ్. చాలా అంటే చాలా బాగుంది. ఈరోజైతే క్యాలరీస్ అయితే కౌంట్ చేయాల్సిన పని లేదింకా. మనకైతే ఇక్కడ డిఫరెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లేట్స్ అయితే దొరుకుతాయన్నమాట ఇక్కడ ఇటలీలో. వీళ్ళు ఎక్కువగా చాక్లేట్స్‌లో ఏంటి అంటే షుగర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్వీట్ మన దగ్గర ఉన్నంత స్వీట్‌నెస్ అనేది ఉండదు. సో, నేనైతే చాలా సార్లు ఇటలీ నుంచి చాక్లేట్స్ అయితే తీసుకెళ్ళాను. మన వాళ్ళకి అంత షుగర్ కంప్లీట్‌గా ఉండకపోవడం వల్ల చాలా వరకైతే కొన్ని వరకైతే నచ్చలేదు. కాకపోతే ఇంతకుముందు చూయించిన ప్రిచారోసా చాక్లేట్స్ ఏవైతే ఉన్నాయో హ్మ్. ఆ చాక్లేట్స్ అవైతే అందరికి చాలా అంటే చాలా మందికి నచ్చుతాయన్నమాట. చాలా బావుంటాయి టేస్టీగా. అండ్ నెక్స్ట్ ఐటెమ్ మనకొచ్చేసి ఇది కూడా టోనా ఫిషే అనమాట. ఈ టోనా ఫిష్ బాటిల్ ఇందాక ఏదైతే బాటిల్ చూయించానో ఆ బాటిల్ లాంటిదే ఇది కూడా. సో, ఇక్కడ వీళ్ళేంటి అంటే నార్మల్‌గా డిఫరెంట్ డిఫరెంట్ మీట్స్ కూడా ఉంటాయన్నట్టు. అదర్ మీట్స్ ఉంటాయి. అండ్ నెక్స్టు బీఫ్ కావచ్చు, పోర్క్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ మీట్స్ ఉంటాయి. ఆ డిఫరెంట్ డిఫరెంట్ మీట్స్‌ని మిగతా వాళ్ళకి గిఫ్ట్‌గానైతే ఇచ్చారు. నేనైతే ఇంకా అవి తినను కాబట్టి నా కోసమని స్పెషల్‌గా ఈ ఫిష్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ టూనా ఫిష్ అనేది ఇక్కడ ఎక్కువగా దొరికే ఫిష్‌ల్లో ఒకటి. అండ్ కొంచెం ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది గానీ చాలా వరకు తినేవాళ్ళైతే దీన్నే ప్రిఫర్ చేస్తారనమాట. నెక్స్ట్ మనకొచ్చేసి ఇక్కడ ఇటాలియన్ కావచ్చు, యూరోపియన్ కల్చర్‌లో కంపల్సరీ ఏంటి అంటే ఫుడ్‌తో పాటు వీళ్ళు డ్రింక్స్ అయితే ఇస్తారనమాట. వైన్ కావచ్చు, ఇలా షాంపెన్ కావచ్చు అట్లా. సో, ఈ బాటిల్ వచ్చేసి మాకి దగ్గరలో ఒక విలేజెస్ ఉంటాయన్నమాట. ఇప్పుడు గ్రేప్ యార్డ్స్ అవన్నీ నేను ఇంతకుముందు అగ్రికల్చర్ వీడియోలో చెప్పాను గదా! సో, అలాంటి గ్రేప్ యార్డ్స్ ఉన్న విలేజెస్ ఉంటాయి. ఆస్తి రీజియన్‌లో. సో, అక్కడ ఎస్పెషల్లీ వైన్ అండ్ షాంపెన్ ఇవన్నీ ప్రిపేర్ చేశారనమాట. వాళ్ళకి ఇక్కడ ఏంటి అంటే విలేజ్‌లలో వాళ్ళకు ఓన్‌గా బ్రాండింగ్ ఉంటుంది. సో, వాళ్ళు అక్కడే పండించిన గ్రేప్స్ తోటి వైన్స్ అండ్ షాంపెన్స్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ షాంపెన్ అయితే మనకైతే గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే దీనిపైన ఏ లేబెలింగ్ లేదనమాట. సో, స్పెషల్ హోమ్ మేడ్. నెక్స్ట్ మనకి ఫైనల్ ఐటెమ్ వచ్చేసి కేక్. సో, ఇది పొందర కేక్ అని జెప్పేసి అంటారనమాట. ఇక్కడ ఎక్కువగా ఈ టైప్ ఆఫ్ కేక్ ఏదైతే ఉందో, ఈ టైప్ ఆఫ్ కేక్సే అనేది చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు క్రిస్మస్ రాగానే ఇప్పుడు మనకు సూపర్ మార్కెట్స్ ఏవైతే ఉంటాయో అన్ని సూపర్ మార్కెట్‌లలో ఇవైతే కుప్పలు కుప్పలుగా పెట్టేసి ఉంచుతారనమాట. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ ఇంటికి లంచ్‌కెళ్ళినా లేదంటే దేనికెళ్ళినా రిటర్న్ గిఫ్ట్ కిందనైతే మనకైతే కేక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతది. ఈ కేక్స్ మన కేక్స్ లాగా క్రీమీ అదంతా ఉండదు. కాకపోతే కొంచెం డ్రై కేక్స్ అనమాట. ఎక్కువ రోజులు ఉంటాయి. అండ్ ఈ సీజన్‌లో వీళ్ళు ఎక్కువగా తినే కేక్స్ ఇవి. అండ్ ఏరియాని బట్టి ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ ఇంగ్రీడియెంట్స్‌ని కూడా మారుతా ఉంటాయి. ఇటాలియన్ ఫేమస్ కేక్స్ ఇవేననమాట. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్‌లో అయితే ఫుల్‌గా వాడతారు. ప్యాకింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. చూస్తుంటేనే చాలా ముద్దేస్తుంది గదా! అండ్ నెక్స్ట్ ఈ ప్యాకింగ్ బాక్స్ కావచ్చు. ఏదైనా వీళ్ళేంటి అంటే ఎక్కువగా వాళ్ళకి గెస్ట్‌కి వాళ్ళు ఎలా అంటే ఎలా చూయించుకుంటారు అంటే, మీరు ఇంత ఇంపార్టెన్స్ మాకు అన్న లెవెల్‌లో చూయించుకుంటారు. అందుకోసం అని జెప్పేసి ఈ ప్యాకింగ్ గావచ్చు, ఈ రిటర్న్ గిఫ్ట్‌లు గావచ్చు, ఇవన్నీ అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్పెషల్లీ క్రిస్మస్ లంచ్‌లు ఉంటాయి గదా! ఇప్పుడు 25థ్ క్రిస్మస్ గదా! ఒక 1 వీక్ ముందు నుంచి ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయన్నమాట. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి లంచ్ చేయడం అవన్నీ ఉంటాయి. ఫ్యామిలీ మెంబర్స్ తోటయితేనేమో ఎగ్జాక్ట్ క్రిస్మస్ రోజు సెలబ్రేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో, ఈ కేక్ అయితే మనమైతే ఓపెన్ జేసి చూద్దాం. సో ఇదే అనమాట కేకు. మనకి చూడడానికైతే బిస్కిట్‌లా ఉంది కదా! కాకపోతే లోపల మంచిగా ఫ్లఫీగా అండ్ సాఫ్ట్‌గానైతే ఉంటుంది. అదిరిపోతుంది టేస్ట్ అయితే. అండ్ ఇక్కడ చూస్తే మనకి కిస్మిస్‌లు కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. నేనైతే పాకెట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో, కేక్ అయితే చూడండి. మనదైతే మంచి పెద్ద సైజ్ బిస్కెట్‌లోనైతే అద్దిరిపోయేలా ఉంది కదా! అండ్ నీట్‌గా డెకరేషన్ కావచ్చు, ఏదైనా చాలా అంటే చాలా బావుంది. అండ్ బ్రేక్ చేయడానికి కూడా కొంచెం గట్టిగా ఉంది. సో, ఒకసారి ఒక పీస్ అయితే మనం తీసేసి చూద్దాం. నెక్స్ట్ నార్మల్‌గా ఏంటి అంటే మనం నైఫ్‌తో కట్ చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటుందన్నట్టు ఇట్లా. సో, ప్రతి ప్లేస్‌లోనూ పైన టాప్ ఆఫ్ కాకుండా లోపల గూడా మనకిట్లా ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బావుంటుంది ఈ కేకు. సో, నేనైతే టేస్ట్ చేసి అయితే మీకైతే ఒకసారి చెప్తాను. కేక్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది.
బట్టరైతే మంచిగా గట్టిగా చేశారనమాట. సో, వీళ్ళేంటి అంటే ఇక్కడ నెయ్యి వాడరు ఎక్కువగా. సో, అందుకని చెప్పేసి బటర్ అయితే యూజ్ చేస్తా ఉంటారు. అదిరిపోయింది. అసలు నాకైతే నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయిందనమాట. సో, నెక్స్ట్ అయితే గట్టిగానైతే తగిలించాలి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. మావాడు గిఫ్ట్ ఇస్తూ నాకేంటి అంటే ఒక మాట చెప్పాడు. సో, ఆ గిఫ్ట్‌లో నీకొక సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది. మన చిట్టి తల్లి ఉంది గదా! మన రాంబేద కోసం అని జెప్పేసి. సో, ఏదో గిఫ్ట్ పెట్టామని జెప్పేసన్నారు. సో, అదేంటో హిడెన్ గిఫ్ట్ ఏంటో మనమైతే ఇప్పుడైతే చెక్ చేసి చూద్దాం. ఏంటి ఇక్కడ అన్ని చాక్లెట్సే ఉన్నాయి. హ్మ్. మేబీ చాక్లెట్సే అనుకుంటా. చిట్టక్క కోసం వాళ్ళు పంపించింది. ఏయ్! ఇక్కడొక కవరుంది. హ్మ్. ఓకే. ఇదనమాట. సో, మన రాంబేద ఉంది గదా! రాంబేదకి ఏదైనా గిఫ్ట్ తీసుకోమని నాకైతే ఈ మనీ అయితే ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. సో, వీళ్ళేంటి అంటే పాపకి వాళ్ళే ఫస్ట్ తీసుకుంటాం అనుకున్నారు. కాకపోతే మనం ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్‌లు అవి పాప ఫోటోస్ ఎక్కువగా చూసిన తర్వాత వాళ్ళన్నారు, "మేమిక్కడ తీసుకోవడం కన్నా నువ్వే అక్కడ తీసుకో. అక్కడ తీసుకున్న తర్వాత ఫోటోస్ అయితే పంపించు" అని చెప్పేసన్నారు. వీళ్ళు ఏంటి అంటే మనకైతే 150 యూరోస్ అయితే పాపకి ప్రెజెంటేషన్ కింద ఇచ్చారు. 150 యూరోస్ అంటే అరౌండ్ మన ఇండియాలో 15,000 అనమాట. సో, మన చిట్టి తల్లికైతే కుదిరితే ఏదైనా మంచి గిఫ్ట్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు మనకింకా ఏంటి అంటే వీళ్ళు సో, ఇలా ప్రెజెంటేషన్ గిఫ్ట్స్ అయితే ఇస్తారు. సో, వీళ్ళిచ్చింది ఏంటి బుకే కాకుండా మనకైతే ఒక మొక్కుంటుంది కదా! పూల మొక్కని దాన్నైతే ప్రెజెంటేషన్ కింద ఇచ్చారనమాట. సో, ఈ ఫ్లవర్ ఏంది ఈ మొక్క ఏంటి అంటే పైన రేకులు అదంతా ఉన్నాయి కదా! వీళ్ళ క్రిస్మస్ థీమ్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్ ఆ థీమ్‌లోనైతే ఉంటుందనమాట. చూస్తున్నారు గదా! ఇది అండి మన క్రిస్మస్‌కి మా ఫ్రెండ్స్ అండ్ మేము వర్క్ చేసిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్స్. మీకేమైనా గిఫ్ట్స్ వచ్చుంటే, లేదు అంటే ఎలాంటి గిఫ్ట్స్ వచ్చాయో కామెంట్స్ రూపంలో అయితే కామెంట్ చేయండి. ఇలా మోర్ ఆర్ లెస్ ఇక్కడున్న చాలా అందరికీ ఏంటి అంటే ఫ్రెండ్స్ అందరికీ వీళ్ళైతే ఇలా ఇస్తూ షేర్ చేసుకుంటూ ఉంటారనమాట వాళ్ళ హ్యాపీనెస్‌ని. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్‌గా ట్రీట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఇలాంటి గిఫ్ట్స్ అయితే ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. రిటర్న్ గిఫ్ట్స్ మనం వాళ్ళ ఇంటికి లంచ్‌కెళ్ళినా, లేదంటే ఇంకా దేనికైనా ఎళ్ళినా, మనమైతే రిటర్న్ గిఫ్ట్స్ అయితే తీసుకెళ్ళి వాళ్ళకైతే ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఇలాగే షాంపెన్ బాటిల్స్ కావచ్చు, ఇంకేనా ఇంట్రెస్టింగ్ ఐటెమ్స్ ఉంటాయి గదా! అవన్నీ అయితే ప్రెజెంటేషన్ చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది అండి ఈ వీడియో. అద్దిరిపోయే క్రిస్మస్ డెకరేషన్‌లతో అండ్ న్యూ ఇయర్ డెకరేషన్‌లతో సిటీస్ అయితే అద్దిరిపోతున్నాయి. అద్భుతంగానైతే లైటింగ్ వెలుగులతో అయితే మెరిసిపోతున్నాయనమాట. సో, అలాంటి లైటింగ్ వెలుగులతో ఉన్న వీడియోస్ అన్నీ కలిపి మీకైతే అద్భుతమైన మరొక వీడియోనైతే చేస్తాను. ఇదే అండి ఇటాలియన్ క్రిస్మస్ గిఫ్ట్. చాలా అంటే చాలా బాగుందిగా! నాకైతే చాలా బా అనిచేసింది. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.